ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి గరికపాటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దానిపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఆయనే సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కార్యదర్శిగా పనిచేశారు. చాలా సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలను ఆయన ఎలా చూస్తారు, ఏం చెప్తారో ఒకసారి మాట్లాడాలి. సార్ చెప్పండి, ముఖ్యంగా గరికపాటి మాట్లాడిన మాటలకు మీ స్పందన ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? మొట్టమొదట ఈ ప్రవచనాల పేరుతోని తెలుగు ప్రజలందరినీ కూడా పక్కదోవ పట్టిస్తూ తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి భవిష్యత్తును నాశనం చేసే కుట్ర చేస్తున్న ఈ గరికపాటిని అర్జెంటుగా కేసు పెట్టి జైల్లో పడేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నిజానికి ఆయన ఈ తెలుగు రాష్ట్రాలకు గతంలో కూడా మహిళల మీద చాలా అసభ్యకరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు కూడా నేను ఖండించడం జరిగింది. ఇలాంటి పెద్ద మనిషి అని చెలాబడి అవుతున్న వ్యక్తి, అతని శిష్య బృందం, వీళ్ళందరూ ఈరోజు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నారు. ఆయన ఏమన్నారు, గరికపాటి గారు మధ్యాహ్న భోజనం అవసరం లేదు అన్నారు. రెండవది గుడ్డు, ఈ గాడిద గుడ్డు ఏది కూడా అవసరం లేదు అన్నారు. ఇంకా మూడవది ఒక అడుగు ముందుకేసి ఆయన ఏమంటున్నారు, ఈ పుస్తకాలు ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, యూనిఫామ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అంటది. రాబోయే రోజుల్లో గరికపాటి ఇంకేం చెప్పబోతున్నాడంటే చదువు కూడా అవసరం లేదు. సమాజంలో ఆనాడు మనుస్మృతి చెప్పినట్టుగా సమాజంలో ఒక వర్గానికి మాత్రమే చదువు అవసరము, మిగతా వాళ్ళందరూ కూడా మాకు శ్రోతలుగా ప్రేక్షకులుగా మాత్రమే ఉండండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనను ఇండైరెక్ట్గా ఆయన ముందర ఆయన అలా మాట్లాడుతుంటే చప్పట్లు కొట్లే మూర్ఖ బృందం ఒకటి ఉన్నది. ఆ మూర్ఖులందరూ ఆయనను మాట్లాడుతున్న మాటలు విని ఆస్వాదిస్తూ అమాయకంగా దాంట్లో మరి ఏమంటారు వాళ్ళ భక్తులుగా మారుతూ ఉన్నారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రతి బిడ్డకు, పుట్టబోయే బిడ్డకు కూడా పెను ప్రమాదం పొంచి ఉన్నది. ఏం చెప్పాలనుకుంటున్నారు గరికపాటి గారు? ప్రభుత్వాలు మీరు స్కూల్ బంద్ చేయండి అని చెప్పాలనుకుంటున్నారా? ప్రభుత్వాలు పేద విద్యార్థులకు చదువు చెప్పడం బంద్ చేయండి అని అంటున్నారా? లేకపోతే ప్రభుత్వాలు ఆకలితో అలమటిస్తున్న బిడ్డలకు ఇళ్లల్లో కనీసం తినడానికి 4 మెతుకుల తిండి లేని ఈ ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వాల మీద, ప్రభుత్వాలకు ఓటేసి గంపెడాశతోనే వాళ్ళ బిడ్డలకు ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే అర్ధాకలితో స్కూళ్ళకు వస్తే అప్పుడే కదా ఈ మధ్యాహ్న భోజనం వచ్చింది. నిజానికి నన్ను అడిగితే తెలంగాణ కానీ, తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ, దేశం మొత్తం మీద కూడా పేద ప్రజలకు 3 పూటల తిండి పెట్టి బడిలో పాఠాలు చెప్పాలండి. ఆయన ఇప్పుడు వాస్తవంగా ఇది ఒక మన దేశానికి, మన రాష్ట్రానికి పరిమితమైన అంశమే కాదు, విదేశాల్లో కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? చాలా మంచి ప్రశ్న అండి. నేను అమెరికాలో కూడా చదివిన మిత్రులారా, నేను అమెరికాలో కూడా పేద విద్యార్థులకు, వాళ్ళు తెల్లవాళ్ళైనా నల్లవాళ్ళైనా, ఇళ్లల్లో చాలా బాధలున్న పేద విద్యార్థులకు కూడా అక్కడి స్కూల్ డిస్ట్రిక్ట్స్ ఓచర్లు ఇస్తారు. ఆ ఓచర్లు తీసుకొచ్చి అవి స్కూల్ క్యాంటీన్లో ఇస్తే వాళ్ళకు ఫ్రీగా పిజ్జా కానీ, లేకపోతే హ్యాంబర్గర్ కానీ, లేకపోతే బర్గర్ కానీ ఏదో ఒకటి ఇస్తారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆ స్కూళ్ళల్లో ఎవరికి ఓచర్లు ఇస్తున్నారన్న విషయం పక్క విద్యార్థికి తెలవకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే వాడు ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. ఆ విద్యార్థికి ఆ ఓచర్ ఇచ్చి అతను ఫ్రీగా లంచ్ తీసుకుంటున్నాడంటే పక్క విద్యార్థులు తెలిసి అతను ఎగతాళి చేస్తారేమో, అతని ఆత్మన్యూనత భావం వస్తుందన్న భావనతోని ఆ అబ్బాయికి, ఆ అమ్మాయికి కానీ ఆ ఓచర్ ఇచ్చిన విషయం కూడా స్కూల్లో ఎవరికి తెలియదు. అంత జాగ్రత్తగా, అంత గోప్యంగా పెడతారు. మరి పాశ్చాత్య దేశాల్లో ఉంది పేదరికం, ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో అంతా ఉంది. నిజానికి తల్లిదండ్రులు పని చేయడానికి వెళ్తారండి. పని చేయడానికి వెళ్ళినప్పుడు కొంతమంది తల్లిదండ్రులకు, పిల్లలకు అన్నం చేసే వెసులుబాటు ఉంటుంది, కొంతమందికి ఇళ్లలో తిండే ఉండదు. కొంతమంది అన్నం చేసినా దాన్ని ఎక్కడ పెట్టాలనో, ఇళ్లలో అయితే ధనవంతుల ఇళ్లలో అయితే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఫ్రిడ్జ్లు పెట్టుకుంటారు. ఆ ఫ్రిడ్జ్ల సౌకర్యం కూడా లేనిళ్ళు చాలా ఉంటాయి. ఆ ప్రభుత్వం ఇచ్చే కంట్రోల్ బియ్యంతోనే బతికే పరిస్థితి చాలా ఇళ్లలో ఉంటుంది. రాత్రి వంట చేసుకుంటే అదే చద్దన్నాన్ని పొద్దున సర్ది కట్టుకొని కూలికి పోతారు తప్ప పిల్లలకు పెట్టాలన్న పరిస్థితి అక్కడ ఉండదు. ఇలాంటి వాళ్ళందరికీ మరి రేపొద్దున కూలీలు పిల్లల నుంచి కూలీలే పుడతారు, కూలీ కుటుంబాల నుంచి కూలీలే పుడతారు, ఆటో డ్రైవర్ల కుటుంబాల నుంచి ఆటో డ్రైవర్లే పుడతారు, లారీ క్లీనర్ల కుటుంబాల నుంచి లారీ క్లీనర్లే పుడతారు.
లేకపోతే భిక్షాటన చేసే వాళ్ళ కుటుంబాల నుంచి, భిక్షాటన చేసే వాళ్ళ పుడతారు, చెత్త ఎరుకునే కుటుంబాల నుంచి మళ్ళీ అలాంటి బిడ్డలే పుడతారు. వాళ్ళందరినీ ఆ పేదరికం అనే విషవలయం నుంచి మరి విముక్తి చేయడం కోసమే ప్రభుత్వాలు మీ ఇళ్లలో తిండి లేకపోయినా పర్వాలేదు, మేము స్కూళ్ళల్లో పెడతాము, అందుకొరకు దయచేసి ఈ స్కూళ్ళల్లో వచ్చి తినండి, తిని చక్కగా చదువుకోండి అని చెప్పారు. ఆ తిండిలో గుడ్డు పెడతావా, లేకపోతే మటన్ పెడతావా, చికెన్ పెడతావా అనేది ప్రభుత్వాల దగ్గర ఉండే రకరకాల వనరుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ అసలు ఈరోజు ఏమంటున్నాడు ఆయన, ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ఈ పాఠశాలల్లో అసలు తిండి పెట్టాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వాల టీచర్లు మరి చదువు చెప్పాలనా, లేకపోతే గుడ్లు ఏరుకుంటా కూర్చోవాలన్నా అన్న కాడికి ఇలా ఆయన మాట్లాడుతూ అంటే సార్, మధ్యాహ్న భోజనము అనేది ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించిన తర్వాత ఈ బడిబాటకు పట్టడము, పిల్లలు పెరగడము, సంఖ్య కూడా పెరగడము, ఇవన్నీ చూస్తున్నాం. డ్రాప్అవుట్స్ కూడా మళ్ళీ తిరిగి బడికి వచ్చారు. ఇవన్నీ కూడా వాస్తవంగా డ్రాప్అవుట్స్ తగ్గిపోయినాయి. సో ఈ క్రమంలో ఇవన్నీ కూడా పరిశీలించేటి ఉన్నత విద్యావంతులు ఈ విధంగా మాట్లాడతారు. ఎట్లా చూడొచ్చు? అసలు ఆయన విద్యావంతుడు కాదండి, అతను అడ్డగాడిద. విద్యావంతుడు అయితే అట్లా మాట్లాడు, అడ్డగాడిదలు మాత్రమే ఆ విధంగా మాట్లాడతారు. నేను ఈ మాట అంటున్నందుకు మీరేమనుకోకండి, కానీ నిజంగా ఆయన గాడిద గుడ్డ అనే ఒక మేధావి అనబడే వ్యక్తి స్టేజ్ మీద పోయి అట్లా మాట్లాడుతుంటే అక్కడ మనుషులు మాట్లాడినట్టుగా లేదు, అడ్డగాడిదలు మాట్లాడినట్టుగా ఉన్నది. అసలు అలా కాదండి. నిజంగా మధ్యాహ్న భోజన పథకం వచ్చిన తర్వాతనే స్కూళ్ళల్లో మీరు చెప్పినట్టుగా ఎన్రోల్మెంట్ పెరిగింది. మధ్యాహ్న భోజనం వచ్చిన తర్వాతనే తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపించడం పెరిగింది. మా తల్లిదండ్రులు కూడా ఇద్దరు టీచర్లేనండి. మేము చదువుకున్నప్పుడు కూడా మా దగ్గర మధ్యాహ్న భోజన పథకం ఉంది. ఆనాడు 1962లో తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్ నాడారు కదా, పేద విద్యార్థులందరూ కూడా మరి వాళ్ళు తిండి లేక బడికి రావడం లేదు అని చెప్పే కదా ఆ రోజు మధ్యాహ్న భోజన పథకం పెడితే లక్షల సంఖ్యలో విద్యార్థులందరూ కూడా పాఠశాలకు వస్తే ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయిందని దేశవ్యాప్తంగా కూడా అప్పుడు మధ్యాహ్న భోజన పథకం పెట్టిండ్రు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మధ్యాహ్న భోజనమే కాదు, ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా పెడతాం పిల్లలకు, మధ్యాహ్నం వరకు ఎట్లా ఉంటారని చెప్పి కేసీఆర్ గారు ఉదయం కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టించిండు. ఇప్పుడున్న ప్రభుత్వం బంద్ చేసింది, అది వేరే సంగతి. కానీ అంటే విషయం చెప్తున్నాను నేను, మధ్యాహ్న భోజనము రెసిడెన్షియల్ పాఠశాలలో 3 పూట్ల భోజనం పెట్టడం, మటన్ చికెన్ పెట్టడం అనేది ఇది బయోలాజికల్ రిక్వైర్మెంట్. పిల్లలకు శాస్త్రీయబద్ధంగా జీవశాస్త్రం చెప్పినట్టుగా విద్యార్థులకు రావాల్సిన పోషక పదార్థాలు ఇళ్లల్లో రావడం లేదు కాబట్టి ఇవన్నీ చెప్పమంటున్నారు, ఇవన్నీ పెట్టమంటున్నారు. అంతే తప్ప ఆయన ఏమంటున్నాడు, ఆయన భోజనం గురించి మాత్రమే మాట్లాడట్లేదు, పుస్తకాలు కూడా ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వాలు అంటున్నాడు, యూనిఫామ్ ఎందుకు ఇవ్వాలంటున్నారు. చివరికి ఆయన ఏమంటున్నాడు, ఇవన్నీ తిన్న తర్వాత విద్యార్థులు శోభనం కావాలని అడుగుతాడు, కానీ చదివేవారు చదువుతారనే తీవ్రమైన మాటలు మాట్లాడుతున్న వ్యక్తిని అర్జెంటుగా జైల్లో పడేసి జైలు నుంచి బయటికి రాకుండా చూడాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నది. ఆయన ప్రవచనాలకు పోయే వాళ్ళందరూ కూడా మూర్ఖులే అని అనుకోవాల్సిన పరిస్థితి ఆయన క్రియేట్ చేసిండు. సార్, వాస్తవంగా ఆయనకు ఒక పద్మశ్రీ కూడా ఇచ్చింది, జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు, దీన్ని వక్రీకరించారని చెప్పేసి కూడా ఒక ఖండనను మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఎట్లా చూడొచ్చు? ఇవాళ రేపు అనాల్సినవన్నీ అని తర్వాత నేను అలా అనుకోవడం లేదు, లేకపోతే దాన్ని వక్రీకరించారు అని చెప్పడం అనేది ఫ్యాషన్ అయిపోయిందండి. ఆయన చెప్పింది, ఆయన ప్రతి పాటకు కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాడు కదా, ఓపెన్గా చెప్తున్నారు. వీడియో సర్క్యులేట్ అవుతుంది, అది మార్ఫుడ్ వీడియో కాదు. ఆయన ఇంతకుముందు కూడా అలాంటి కార్యక్రమాలు చాలా చేసిండు, మహిళల గురించి ఘోరంగా మాట్లాడిండు. ఆయన ఇప్పటికి కూడా సంజాయిషి ఇస్తలేడు. మీరు చూడండి, ఆయన సంజాయిషి ఎక్కడ కూడా నేను ఇట్లా అనలేదు, నేను పిల్లల చదువుకు వ్యతిరేకం కాదు, అవన్నీ అంటలేడు ఆయన. ప్రభుత్వాలు కేవలం చదువు చెప్తాయి, మీకు తిండి తినాలన్నా, గుడ్డు తినాలన్నా, మటన్ తినాలన్నా కానీ మీ ఇళ్ళల్లో తినండి, మీకు పుస్తకాలు ప్రభుత్వాలు ఇవ్వ, మీరు పుస్తకాలు మీరే తెచ్చుకోండి, వీ విల్ గివ్ ఓన్లీ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఏమయ్యా గరికపాటి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ని 2000 సంవత్సరాలు ఎవరికి వచ్చింది? క్వాలిటీ ఎడ్యుకేషన్ అనబడే క్వాలిటీ ఎడ్యుకేషన్ కేవలం 1% సామాజిక వర్గానికి వచ్చింది. ఆ 1% సామాజిక వర్గం వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకే వచ్చింది. మిగతా 99% ఎక్కడొచ్చింది ఎడ్యుకేషన్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత రైట్ టు లైఫ్, రైట్ టు ఎడ్యుకేషన్ అని ప్రాథమిక హక్కుల్లో పెట్టిన తర్వాతనే కదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇవన్నీ పొందుపరిచినందుకే కదా విద్య అనేది వచ్చింది. సో అప్పటి వరకు ఎవరు విద్య గురించి పట్టించుకున్నారు? అందుకొరకే కదా ఇప్పటికి కూడా 99% ప్రజలకు సరైన విద్య అందడం లేదు. తిండికి ఆకలితో అలమటిస్తున్నారనే కదా ప్రభుత్వాలు మరి రేషన్ షాపుల బియ్యము, అదేవిధంగా స్కూళ్ళలకు బియ్యం పంపించి అదేవిధంగా ఇది చేశారు. నేను గురుకుల పాఠశాలలో జాయిన్ అయినంత వరకు గురుకుల పాఠశాలలో మటను, చికెన్ ఇవన్నీ పెట్టేవాళ్ళు కాదు పిల్లలకు. నేను ఇన్ని డబ్బులు ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు పెట్టడం లేదంటే, సార్ ఇది గురుకుల పాఠశాల అయితే, గురుకుల పాఠశాల అయితే ఏంది, మటన్ చికెన్ పెట్టొద్దా పిల్లలకు, గుడ్డు పెట్టొద్దా అని చెప్పి
అర్జెంటుగా ఇవన్నీ కూడా నాన్ వెజ్ కూడా యూనో పిల్లలకు ఇప్పించే ప్రయత్నం చేసినావు. నువ్వు తినవా దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ రాష్ట్రానికి ప్రభుత్వానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నదండి. వీళ్ళందరి జీవితాలు చూసుకోవాలి. తల్లిదండ్రులు ఎందుకు ఓటేసిండ్రు ప్రభుత్వాలకు? ఆయన ఏమంటాడు, మీరు ఈ ఓట్ల మీద ఆధారపడ్డంత కాలం ఇట్లనే ఉంటుంది, అందుకొరకు ప్రభుత్వాలు నా మాట వినండి, నా వీడియోలు చూడండి, మీరు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకండి అని అంటున్నారు. అసలు నేను అడుగుతున్నా, మధ్యాహ్న భోజనం సరిగా పెట్టడం లేదని ఎంతమంది హెడ్ మాస్టర్లను స్కూళ్ళు సస్పెండ్ చేసినాయి? జీరో. మా తల్లిదండ్రులు కూడా అదే స్కూళ్ళలో పనిచేసింది కదా. ఏమో జైలుకు పంపించిన ఎవరైనా టీచర్లను పంపించలేదు. తిండే భోజనమే. భోజనం ఎంతసేపు అండి? 45 మినిట్స్ పెడతారు. నువ్వు దా వ్యవస్థను ఇంకా బాగు చేయాలి. నువ్వు ఉపాధ్యాయులు చదువు చెప్పడం లేదంటే ఎందుకు చదువు చెప్పడం లేదో దాని మీద పరిశోధన చేయాలి. చేసి వాళ్ళతో చదువు చెప్పించాలి తప్ప నువ్వు మొత్తానికి ఉన్న పలంగా మొత్తం తీసేస్తా అంటే ఎట్లా పిల్ల ఎట్లా చదువుకోవాలి? ఇప్పుడు చివరగా ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల మీ డిమాండ్ ఏంటి? ఇలాంటి వాటిని మనం ఎట్లా చూడాల్సి ఉంటుంది సమాజం? చాలా మంచి ప్రశ్న అండి. నా డిమాండ్ ఒక్కటే, ఇలాంటి ప్రవచనాలు చెప్పే కుహానా మేధావులు, ఈ ప్రవచనాల పేరుతోని అమాయక ప్రజానీకాన్ని సమ్మోహితులను చేసే దుర్మార్గులను, కుట్రదారులను అర్జెంటుగా బ్యాన్ చేయాలి. వాళ్ళను కేసులు పెట్టి జైళ్ళకు పంపించాలి. వాళ్ళు పెట్టే ప్రతి మీటింగ్లో కూడా వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారనేది ముందరనే ఆ కంటెంట్ తీసుకొని ఆ కంటెంట్ను పూర్తిగా ప్రభుత్వ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఆ కంటెంట్ రిలీజ్ చేయాలి. లేకపోతే ప్రజల మీద తీవ్రమైన ప్రమాదం పడుతుంది. ఇప్పుడు ఎవరికి ఆన్సర్ చెప్తాడు ఆయన? మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా పిల్లల మీద కుట్ర జరుగుతుంది అంటున్నా. ఇప్పుడు నాకేం ఆన్సర్ చెప్తాడు ఆయన? ఎంతమంది చెప్తాడు? అలాంటి దుర్మార్గులను అర్జెంటుగా వాళ్ళకు అసలు మాట్లాడనివ్వద్దు. దేశం విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పాలి. దేశ బహిష్కరణ చేయాలి. ఈ భారత జాతికి అలాంటి వాళ్ళు అవసరం లేదు. వాళ్ళని బహిష్కరించాలి. అలాంటి వాళ్ళు ఉన్నందుకే ఈరోజు దేశంలో చదువు రాకుండా ఇప్పటికి కూడా వివక్ష, పేదరికము, అనాగరికత, అత్యాచారాలు, దుర్మార్గాలు, దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. అందుకొరకు అలాంటి వాళ్ళను బ్యాన్ చేయాలి, జైల్లో పడాలి, దేశ బహిష్కరణ చేయాలి అవసరం అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్న విషయం ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళని అంటే కుహానా మేధావులుగా మారి మొత్తంగా సమాజంలో ఒక వర్గానికి చెందే విధంగా మాట్లాడము, మిగిలిన వర్గాలను కించపరిచే విధంగా వాళ్ళ వ్యాఖ్యలు ఉండడంతో అలాంటి వాళ్ళని అసలు దేశ బహిష్కరణే చేయాలని చెప్పేసి ఆయన చాలా తీవ్రంగా చెప్తున్నారు. ముఖ్యంగా అలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి, సమాజం కూడా వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.